డాకు మహారాజ్ మూవీ నుంచి దబిడి దిబిడి లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. హాయ్, ఐమ్ నిషిత. ఐమ్ పరశురామ్. పరశురామ్ గారు, ఏమనిపించింది ఈ సాంగ్ చూసిన తర్వాత? దబిడి దిబిడే సాంగ్ రాసింది కాసల శ్యాము. అంటే తెలంగాణ పాపులర్ రైటర్ అయినా ఇలాంటి స్పెషల్ సాంగ్స్ అన్ని ఆయన రాస్తుంటాడు. ఇంతకుముందు కూడా చాలా సాంగ్స్ రాశారు. నెక్స్ట్ పాడింది వాగ్దేవి సింగర్. ఆమె ఇండియన్ ఐడల్ విన్నర్ అనుకుంటా. ఆ సింగర్ తమన్ మ్యూజిక్ డైరెక్టర్. తమను ఎప్పటిలాగే బాలయ్య బాబు చాలా అద్భుతంగా ఇచ్చాడు మ్యూజిక్. లిరిక్ వచ్చేసరికి లిరిక్ బాలయ్య బాబు పాపులర్ డైలాగ్స్ ఉన్నాయి కదా, ఒకవైపు చూడు, నీ ఇంటికి వస్తా, ఇంటికి వస్తా, ఇలాంటి పాపులర్ డైలాగ్స్ తోటి ఈ సాంగ్ రాసిండు కాసల శ్యామ్. ఇది రియల్లీ ఒక ఏమంటారు ఎక్స్పెరిమెంట్ అని చెప్పొచ్చు. ఎస్, ఈ ఎక్స్పెరిమెంట్ లో మనకి ఈమె ఉన్నది కదా యాక్టర్స్, ఆమె కూడా డాన్స్ బాగున్నది. డాన్స్ మాస్టర్ శేఖర్ గారి కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఇక చూడాలి మరి, ఇక స్టెప్స్ కూడా కొన్ని బాలయ్య బాబు వేసాడు కదా, ఆ స్టెప్స్ పైన చూడాలి మరి ప్రేక్షకుల రివ్యూ ఎట్లుంటది. బాలయ్య బాబు అభిమానులు అయితే అలాంటివి కోరుకుంటారు, ఆయన కోసమే చేసినట్టున్నది అది. అంటే కొత్తగా ఉన్నాయి స్టెప్స్, కొత్తగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎక్స్పెరిమెంట్ చేశారు అంటున్నారు కదా, ఈ ఎక్స్పెరిమెంట్ వర్క్ అయితే అనిపిస్తుందా మీకు? అయితే 100%. ఎందుకంటే బాలయ్య బాబు అభిమానుల గురించి తెలిసిందే, మాస్ అభిమానులు వాళ్ళకు ఏది కావాలో వాళ్ళకి తెలుసు. అంటే టెక్నీషియన్స్, మన డైరెక్టర్ కానీ కొరియోగ్రాఫర్ కానీ వీళ్ళకి తెలుసు. కాబట్టి అభిమానుల కోసం జస్ట్ ఐఫిస్ట్ కోసమే అలాంటి స్టెప్స్ కొరియోగ్రాఫ్ చేయడం కానీ, అలాంటి సాంగ్ కొరియోగ్రాఫ్ చేయడం కానీ జరిగింది. నాకు ఏ వైబ్ లో అనిపిస్తుంది అంటే ఇది యా 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 జై బాలయ్య రైట్. ఆ జై బాలయ్య సేమ్ కైండ్ ఆఫ్ అవుట్ ఫిట్స్ వేసుకున్నారు, సేమ్ కైండ్ ఆఫ్, అంటే ఆ సెట్స్ ని కూడా సేమ్ అదే విధంగా చేశారు. సో కాకపోతే ఈ దబిడి దిబిడి సాంగ్ ఇప్పుడు సో చూడాలి. ఊర్వశి రౌటెలా బాగా కొడుతుంది, ఇద్దరు కాంబినేషన్ తో బాగుంది చూడడానికి. కానీ ఇంకా థియేటర్స్ లో ఎలా ఉంటది అనేది థియేటర్స్ లో చూస్తేనే తెలుస్తుంది అప్పుడు. దబిడి దిబిడి చేస్తుందా లేదా అనేది. సంక్రాంతి కానుకగా జాన్ 12th వస్తుంది సినిమా. ఇంకా చూడాలి. పాట అయితే బాగా అనిపించింది నాకు. ఇంకా ఓవరాల్ గా మరి థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ రైట్. సో ఇదండి మా రివ్యూ ఆన్ దబిడి దిబిడి. ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ సినిమా, డూ ఫాలో రాసన్ ఫిల్మ్స్.